కొన్ని 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడమే కాకుండా రాష్ట్ర పౌరుల నెత్తిన అప్పు అనే ఒక గుదిబండని చంద్రబాబు నాయుడు గారు వేశారు అనడానికి సాక్ష్యం ఈ వార్త. రాష్ట్రం మరో పాకిస్తాన్లో అవుతున్నట్టా కాదా? రాష్ట్రం నిజంగా సంపద సృష్టిస్తాను అని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోతూ సంపద ఆవిరైపోతా ఉంది. సంపద సృష్టిస్తాను అని చెప్పేసి అప్పుల ముష్టెత్తిస్తా ఉన్నాడు రాష్ట్రం చేత చంద్రబాబు నాయుడు గారు అనడానికి సాక్ష్యమే ఈ వార్త. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆగిపోయినా, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని జోడు గుర్రాల్లాగా పరిగెత్తిస్తూ కూడా 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే సంక్షేమము లేదు, అభివృద్ధి లేకున్నా సరే విచ్చలవిడి దోపిడీ, విచ్చలవిడి దుబారాతోటి చంద్రబాబు నాయుడు గారు సర్కార్, జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసిన అప్పుని కేవలం 22 నెలల్లో క్రాస్ చేసి గిన్నిస్ రికార్డు పొందారు. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పు నెలకొచ్చేసి 15,151 కోట్లు చేస్తూ ఉంటే రోజుకి 505 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉంటున్నారు. గంటకి 21 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ మనం ఈ వీడియో మాట్లాడే 2 నిమిషాలకు కూడా ఆయన చేసిన అప్పు నిమిషానికి 35 లక్షల లెక్కన 2 నిమిషాలకి 70 లక్షల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండేస్తూ ఉన్నారు. అంటే మనం ఈ వీడియో మాట్లాడుకునే సమయంలో కూడా రాష్ట్ర ప్రజల నెత్తిన 70 లక్షల రూపాయల అప్పు అంటే రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో 8 రోజులు మాత్రమే అప్పులు లేకుండా బతికింది. అంటే రాష్ట్రాన్ని ఎంతలా ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని ఎంతలా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తూ రాష్ట్ర సంపదని ఎలా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి నిదర్శనమే ఈ వార్త. థ్యాంక్ యూ.